హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ సమాచారం మనకి నేషనల్ హెల్త్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ సమాచారం ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ మనకు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్లో ఉంటుంది. సో మనకి ఈ యొక్క జాబ్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా మనకి జాబ్స్ మరి పర్మనెంటా అవుట్సోర్సింగా అనేది అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా క్యాండిడేట్ గైడ్ లైన్స్ కావచ్చు, మనకి రోస్టర్ మ్యాట్రిక్స్, యూజర్ మాన్యువల్ అన్నీ కూడా ఉన్నాయి అందుబాటులో, వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఈ యొక్క జెన్యున్ యూట్యూబ్లో అంటే అభ్యాసన యూట్యూబ్ ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ నోటిఫికేషన్స్, స్కీమ్స్, జాబ్ నోటిఫికేషన్స్, అడ్మినిస్ట్రేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూస్తున్న అఫీషియల్ ముందుగా నోటిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇచ్చారు 8/1/2021 to 22/1/2021. అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 8/1/2021 to 22/1/2021 టైం అయితే ఇచ్చారు. ఇక్కడ సర్వీసెస్ ఆన్లైన్ పేమెంట్ లింక్ ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చారు. లాస్ట్ చూసుకుందాం. ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, మనం ఈ నోటిఫికేషన్ని చూసుకుందాం. ఈ నోటిఫికేషన్ NHM 2021 అంటే నేషనల్ హెల్త్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2021 సంబంధించింది. నేనైతే ముందుగా ఈ లింక్ని క్లిక్ చేస్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ చూసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మనకి కొన్ని వేకెన్సీ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. సీరియల్ నెంబరు, డిజిగ్నేషను, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ DPO అంటారు, 11 వేకెన్సీ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ బేసిడ్. డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ 11 వేకెన్సీ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్ 8 ఉన్నాయి, అవుట్ సోర్సింగ్. టోటల్గా మనకి వేకెన్సీ 30 ఉన్నాయి. సో ఇవి మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందండి, ఆఫ్లైన్ అయితే లేదు. మనకి లాస్ట్ ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, మీరు చూసుకోవచ్చు. ఇక ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారండి. సో ఒకసారి మీరు కూడా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, తెలుగులో కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో గైడ్ లైన్స్ ఫర్ క్యాండిడేట్స్ NHM 2021 ఇచ్చారండి. ఇది మనం కనుక చూసుకున్నట్లయితే డీటెయిల్స్ కొన్ని అందుబాటులోకి ఉంటాయి మనకి. ఇక్కడ ఇచ్చారండి స్టూడెంట్స్ అంటే క్యాండిడేట్ గైడ్ లైన్స్ ఇచ్చారు, హౌ టు అప్లై అనేది. ఇక్కడ వెబ్సైట్ అయితే మనకి ఇచ్చారండి, మీకు లాస్ట్ చూపిస్తానండి. సో మనం ముందుగానే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే హౌ టు అప్లై అనే చోట ఇది వెబ్సైట్ మనం ఇట్లా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వేకెన్సీ పొజిషన్ ఇక్కడ చూపించారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి సో టోటల్ 30 ఉన్నాయి. ఇంకా స్క్రోల్ చేసిన ఇక్కడ రోస్టర్ పాయింట్ కూడా వేరే ఇచ్చారు, నేను చూపిస్తాను అది మీకు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టు మీకు సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పొజిషన్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, అకాడమిక్, టెక్నికల్, కంపల్సరీ అండ్ రిల్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు, అప్రాక్సిమేట్ రెమ్యునరేషన్ పర్ మంత్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏజ్ అయితే దాదాపుగా అన్నింటి కూడా 34 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ సాలరీస్ అయితేనేమో DPOకి 30,000, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అసిస్టెన్స్ మేనేజర్కి అయితేనేమో 40,000, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్కి అయితేనేమో 20,000 సాలరీ అవుతుంది. ఇక్కడ అకౌంట్స్ మేనేజర్కి అయితేనేమో మనకి ఇక్కడ MBA ఫైనాన్స్ లేదా MCOM ఉండాల్సి ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. డిస్ట్రిక్ట్ క్వాలిటీ అసిస్టెన్స్ మేనేజర్కి అయితేనేమో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, మాస్టర్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వల్ ప్రొఫెషన్ అన్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి అయితేనేమో మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్, డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్, MA సోషియాలజీ లేదంటే MSW లేదంటే MSc సోషల్ సైన్స్ ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇంకా స్క్రోల్ చేస్తే మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ కాస్ట్ కమిటీ ఇచ్చారు. సో మనకి 34 ఇయర్స్తో పాటు ఇంకా మనకి SC ST 5 రీజన్ ఉంటుంది కాబట్టి 39 అవుతుంది. BC వాళ్ళకు కూడా 39 ఇచ్చారు. ఇక్కడ మనకి OC BC వాళ్ళకి అంటే నాన్ క్రిమినల్ లేని వాళ్ళకైతేనేమో 500 రూపీస్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా SC ST వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళు మంచి ఇన్కంలో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇక్కడ అందరికి కూడా 250 ఉంది. కానీ OC BC వాళ్ళకు మాత్రం నాన్ క్రిమినల్ లేని వాళ్ళకు ఉంటే 500 రూపీస్ ఫీజు అయితే ఉంది. SC STస్కి PHకి 250 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు అప్లికేషన్ ఫీ. ఇది డీటెయిల్స్ అండి. అప్లికేషన్ ఫీ ఇచ్చారు కదండి, ఇక్కడ మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ముందుగా పే చేసి ఆ తర్వాత మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్కి 50 మార్క్స్, ఎక్స్పీరియన్స్కి 25 మార్క్స్, ఇంటర్వ్యూ 24 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ వీటికి కూడా అందే అండి. డిస్టిక్ మనకి చూసినట్లయితే
క్వాలిటీ వస్తుంది మనకు క్వాలిఫికేషన్ 25 మార్క్స్, ఎక్స్పీరియన్స్ 50 మార్క్స్, ఇంటర్వ్యూ 25 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. అంటే ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ మన క్వాలిఫికేషన్ పైన, ఎక్స్పీరియన్స్ పైనే, మన ఇంటర్వ్యూ పైన మన సెలెక్షన్ చేస్తారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇచ్చారని కదండి. తర్వాత ఇక్కడ మీరు అన్ని కండిషన్స్ చూసుకోవచ్చు ఒకసారి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ రోస్టర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, అది కూడా మేము ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇక్కడ రోస్టర్ మ్యాట్రిక్స్ అంటే పోస్ట్ విజువల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఎస్టీ హ్యూమన్, ఎస్సీ హ్యూమన్, బీసీఏ, బీసీబీ, ఓసీ హ్యూమన్, ఓసీ అని ఇచ్చారండి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకుంటే మరి వేకెన్సీ చూసుకుని అప్లై చేసుకునే అవసరం అయితే ఉంటుంది. ఇక చివరిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకోటి ఇచ్చారండి, యూజర్ మేనేజ్మెంట్. మనం ఏ విధంగా అప్లై చేసుకుని చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది యూజర్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. నేను కొంచెం చూసినట్లయితే కాంటెంట్స్ ఇచ్చారు ఇక్కడ అన్నీ కూడా ఇండెక్స్లో. స్క్రోల్ చేసినప్పుడు ఇండక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనం చూసాం కదండి ఇంతకుముందు, ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. మనకి ఇక్కడ కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ ముందుగా మనం ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఓపెన్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సెలెక్ట్ ద పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ అంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనం అమౌంట్ ఎంత అయితే అంత మన క్యాష్ని బట్టి మనకి ఇక్కడ ఫీ ఎంత ఉంటుంది, 250, 500 ఏదో ఒకటి వస్తుందండి. ఇక్కడ ఎంటర్ వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసి మనం తర్వాత ఓకే అంటే ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ కార్డ్ నెంబరు అంటే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి మనకి ఇక్కడ మరి ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఆన్లైన్లో ఫీ కడుతుంది, మనకు ఫీ పేమెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు చూసినట్లు ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇవన్నీ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఏమంటుందంటే మనకి ఇక్కడ మీకు ఫీ పేమెంట్ తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది చూసిన తర్వాత ఈ డీటెయిల్స్ మనకు ఖచ్చితంగా ఫోటో సిగ్నేచరు రెండు కూడా కలిపి మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నీ మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇంకా మనకి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రైటింగ్ సర్టిఫికేట్ ఉంటే కనుక, తర్వాత క్వాలిఫైయింగ్ మన ఎగ్జామినేషన్ అంటే పీజీకి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్సల్టెడ్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత సేవ్ నెక్స్ట్ అంటే మనకి ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటే డీటెయిల్స్ ఇవ్వాలి. ఫైనల్గా మనం సబ్మిట్ అంటే సేవ్ పేమెంట్ మనకి రివ్యూ చూపిస్తుంది. ఆ తర్వాత మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఈ విధంగా వచ్చేస్తుందండి. ఒకసారి మనం అఫీషియల్గా ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం. ఇది ఆన్లైన్ పేమెంట్ లింక్ అండి, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇది మనకి ఆన్లైన్ పేమెంట్ లింక్ సంబంధించింది. ఇక్కడ పోస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన అప్లికెంట్ ఎస్ఎస్సీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అన్నారు, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ అయితే నేను ఎస్ లేకుంటున్నాం అన్నట్టు. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్, సెలెక్ట్ కమ్యూనిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవునా కాదా అనేది, ఎక్స్ సర్వీస్ మెను, ఎన్సీసీ, మొబైల్ నెంబరు, చూజ్ పేమెంట్ గేట్వే అంటే బిల్డెస్కు. తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ పేడ్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంటర్ వెరిఫికేషన్ ఈ నెంబర్ కోడ్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి మనం సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుందండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ మొబైల్కి జర్నల్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ పేమెంట్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్. మనకి జర్నల్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ పేమెంట్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనము అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను, అదేవిధంగా ఇక్కడ పేమెంట్ చేయాల్సిన లింక్ ఇస్తాను. ఆ తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లింకు, అదేవిధంగా యూజర్ మాన్యువల్, ఇంకా నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇవన్నీ కూడా ఇస్తాను. రోస్టర్ మ్యాట్రిక్ లింక్స్, గైడ్ లైన్స్ ఫర్ క్యాండిడేట్స్ లింక్, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సమాచారం ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.